గోంగూర పప్పు వండుకుందామండి. ఇదిగో గోంగూర పప్పుకి 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఇదిగో 2 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ, ఇదిగోండి 1 కట్ట గోంగూర కట్ట. ఎలా పదండి శుభ్రంగా కందిపప్పు కడుక్కొని పొయ్యి మీద పెట్టుకుందాం. శుభ్రంగా కడుక్కొని గ్యాస్ మీద పెట్టుకున్నాను. ఓకే, పప్పు అలా ఉడికేటప్పుడు ఒక్కరో పుసిపేద్దామండి. ఉడకనిద్దాం పప్పు. ఇగో శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, గోంగూర, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు. ఉడికిందండి పప్పు, చూసుకుందాం రండి. అదిగోండి, ఇంకా ఇలా ఉడికితే చాలు, ఇంకేసేద్దాం. ముందల గోంగూర పెట్టుకుందాం. తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం చింతపండు అండి. ఇదిగోండి కొంచెం చింతపండు, 1 స్పూను ఉప్పు, ఇదిగో దాంట్లోకి 2 స్పూన్లు కారం వేసుకుందాం. ఇందాక పసుపు వేసుకున్నాం కదా, ఇంక అవసరం ఉండదండి. ఇది మూత పెట్టేసి బాగా ఉడకబెట్టుకుందాం. పప్పు ఉడికిందో లేదో చూసుకుందాం. పప్పు అయితే ఇంకా ఉడకలేదండి, ఇంకా పప్పు అయితే ఉడకలేదు, ఇంకాసేపు ఉడకాలి. పప్పు అయితే ఉడికిందండి, ఇంక దీన్ని తిరగమాత పెట్టుకుందాం. ఇన్ని పెట్టుకున్నాను. దానికి 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. అది బాగా వేడెక్కనిద్దాము. హీట్ అయింది. 1 స్పూను పచ్చిపప్పు వేసుకుందాం. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొత్తిమీర, బాగా ఫ్రై చేసుకుందాం. కొంచెం కరివేపాకు, బాగా వేగింది చూడండి. మనం దాంట్లో పప్పు వేసుకుందాం. ఆ మాట అనుకోవాలండి, నిజంగా గోంగూర పప్పు మనం అనుకుంటాం కానీ చికెన్లు మటన్లు రుచిగా ఉంటాయని, గోంగూర పప్పు అంతకన్నా ఎక్కువ బాగుంటుందండి. దీంట్లో కనుక ఒక్కరవా నెయ్యి చొక్కేసుకొని వేడి వేడి అన్నంలో అప్పడం పెట్టుకొని తింటుంటే ఉంటుందండి మోసం. దీనికి సాటి రానే రాదు, అంత బాగుంటుంది గోంగూర పప్పు. మీలో ఎవరన్నా సరే గోంగూర పప్పు చేయని వాళ్ళు ఉంటే చేసి, ఇది మీకు కుదిరాకే నాకు లైక్ చేసి ఒక కామెంట్ చేయరా ప్లీజ్ అండి. ఇదిగోండి రెడీ అయిపోయింది పప్పు. ఇంకా మనం పప్పు గ్యాస్ ఆపేసుకుందాం. ఓకేనండి, పప్పు మనం ఆపేసుకుందాం. గోంగూర పప్పు చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చేసేయండి. టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.